హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తెలుగు. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే చూడండి, ఇప్పుడు మనం ఆర్ అండ్ ఎస్ సెంటెన్సెస్ ఎలా రాయాలో చెప్పాలో చూద్దాం. చూడండి, ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఇక ముందు వీడియోస్ అన్నీ అవే అనమాట. ఇక ఆర్ అండ్ ఎస్ సెంటెన్సెస్ ఎలా పలకాలి, ఎలా రాయాలి, ఇంతకుముందు అన్నీ నేర్చేసుకున్నారు మీరేమి, కానీ అది మీరు ఇక బట్టి కొట్టుకోకుండా ఎలా నేర్చుకోవాలి అనేది నేను చెప్తానమాట. అర్థమైందా? బట్టి కొట్టుకోకుండా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఇంకొకసారి అంతా బాగా క్లారిటీగా చూసేద్దాం. అదేవిధంగా ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా లింక్ చేసి మాట్లాడాలి అనేది కూడా అన్నీ ఇంకా ఇలాగే చెప్పుకుంటూ పోతానన్నమాట క్లాసెస్ అనేది. అర్థమవుతుంది కదా? చూడండి, ఇక్కడ స్టాప్ వాక్యాలు, అదేవిధంగా రన్నింగ్ వాక్యాలు ఎలా మాట్లాడాలి, ఎలా లింక్ చేసి మాట్లాడాలి అనేది కూడా చెప్తాను. చూడండి, ఇంకా ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఇంతకు ముందు మన వీడియోస్ అన్నీ చూసి మనము ఏం క్లారిటీ తెచ్చుకున్నామంటే చూడండి, చేస్తూ ఉన్న పనులు కదా, ఇప్పుడు ప్రజెంట్ చేస్తూ ఉన్న పనులకు యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాము ప్రజెంట్ మట్టుకే కదా. ప్రజెంట్ మట్టుకే ఇలాగా యూజ్ చేస్తాం అనమాట వీటిని. అదేవిధంగా చేస్తూ ఉండిన పనులు మనకి ఇక్కడ పాస్ట్లో చూడండి, వాజు వర్ ఎక్కడ వస్తుందంటే మనకు పాస్ట్లోనే వస్తుందన్నమాట కదా. ఈ విధంగా వాజు వర్ను పాస్ట్లో యూజ్ చేస్తాం. అదేవిధంగా చేస్తూ ఉంటున్న పనులు ఏంటి, విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్ కదా విల్ బీ అనేది. ఈ విధంగా ఇవి చూసాం. అదేవిధంగా వెంటనే చేసే పనులకు డూ, డజ్ అనేటివి వాడతారనమాట కదా. ఇక్కడ లర్న్ అని వస్తే ఇక్కడ మనకు లర్న్స్ అని వస్తుంది, అలా వస్తుందన్నమాట. అర్థమైందే? ఆ విధంగా వచ్చేటివి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ప్రెజెంట్ వెంటనే చేసే పనులు, చేసిన పనులకు డిడ్ అనేది యూజ్ చేస్తాం హెల్పింగ్ వర్బ్. అదేవిధంగా పాస్ట్ కదా. అదేవిధంగా తర్వాత చేసే పనులకు ఏం చేస్తామంటే విల్ డూ అనేది యూజ్ చేస్తాం, అది మనకు ఫ్యూచర్. ఇవి మనం ఇక్కడ నేర్చుకున్నాం అనమాట. ఇంతకుముందు వీడియోల నుంచి అన్నీ ఇదే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవన్నీ చెప్పేది ప్రెజెంట్లోనే, అంటే ఇవన్నీ చెప్పేది ప్రెజెంట్లోనే, మాట్లాడేది అంతా ఎక్కడ ప్రెజెంట్లోనే. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా మన ప్రెజెంట్లోనే ఈ విధంగా మనకు డిఫరెంట్గా మాట్లాడతాం అన్నమాట. ఇంకొక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ చేసే పనులకు డూ, డజ్ వాడాలి. అర్థమవుతుందా? డైలీ చేసే పనులకు డూ, డజ్ వాడాలి. అంటే చూడండి, ఇక్కడ మనకు నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను అనేది ఒక వాక్యం ఉంది. నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను అనమాట. అప్పుడు ఎలా చెప్పాలంటే డూ, డజ్ ద్వారా ఉపయోగిస్తూ చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఐ గో టు ద స్కూల్ అనమాట. ఐ గో టు ద స్కూల్, ఐ గో టు ద మార్కెట్, ఈ విధంగా చెప్పాలి. నేను ప్రతిరోజు చేసే పనులకు డైలీ యాక్టివిటీస్ అంటే డైలీ చేసే పనులకు డూ, డజ్నే వాడాలి. మనకి ఎక్కడ కావాల్సింటే అక్కడ. అంటే డూ ఎప్పుడు వస్తుంది మనకు డూ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్, అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్, ప్లూరల్, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఒక్కటే మనకు డూ వాడతాం. ఇక్కడ డజ్ అనేది ఎక్కడ వాడతామంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఒక్కటే వాడతారనమాట కదా. ఈ విధంగా అలా మీరు దాన్ని బట్టి ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి వాడాల్సి ఉంటుంది. సేమ్ అది మటుకు ఇక్కడ మనకు డైలీ యాక్టివిటీస్కి ఒక్కటే వాడాల్సి ఉంటుంది. ఐ గో టు ద స్కూల్ అంటే ఏంటి, నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను అని అర్థం వస్తుంది అనమాట. వెంటనే చేసే పనులకు కూడా వాడుతారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వెంటనే స్కూల్కి పోతారనమాట, అలాగా అనమాట. ఐ గో టు స్కూల్ అనేది చెప్పండి. లేదా మీరు ప్రతిరోజు స్కూల్కి పోతారు కాబట్టి ఐ గో టు స్కూల్. అంటే 9 o'clock అన్నారనుకోండి, నేను 9 గంటలకు నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇలా మీరు టైం యాడ్ చేసినారనుకోండి, మీనింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా వెంటనే చేసే పనులకు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 8:30 అయింది, ఏరా ఎన్ని గంటలకు స్కూల్కి పోతామంటే ఐ గో టు స్కూల్ అట్ 9 o'clock అని కూడా చెప్పచ్చు మీరు, తప్పేం లేదు. అర్థమైందా? డైలీ చేసే పనులకు వస్తుంది. అదేవిధంగా వెంటనే చేసే పనులకు కూడా ఈ డూ, డజ్ను వాడతారు. అంత ప్రత్యేకం అనమాట దీనికి. అర్థమైంది కదా? చూడండి, అదేవిధంగా నేను ప్రతిరోజు పాలు తాగుతానంటే ఐ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. నేను మార్నింగ్ వేళల్లో ప్రతిరోజు పాలు తాగుతాను. బూస్ట్ తాగుతారంటే బూస్ట్, కోల్డ్ కాఫీ తాగుతారా కోల్డ్ కాఫీ, ఏది కావాల్సింటే అది పెట్టుకోండి మీరు. బాదం మిల్క్. మీకు ఇంకా క్రియేటివిటీ అనేది ఉండాలి. అంటే ఏంటి, మీరంతా ఇంకా మీరు ఎలా మాట్లాడాలని దలుచుకున్నారో అలాగా మాట్లాడేసేయాలి వెంటనే. చూడండి, వారు ప్రతిరోజు జిమ్కి పోతారు. దే గో టు జిమ్, అంతే అనమాట. వారు అంటే దే అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలా వస్తుందంటే ప్రతిరోజు పోతారు కాబట్టి గో టు జిమ్, అంతే అనమాట. దే గో టు జిమ్. అదేవిధంగా దే గో టు జిమ్ డైలీ అని చెప్పకూడదా అంటే చెప్పచ్చు. అర్థమైందా? దే గో టు జిమ్ అంటే మనకు మామూలుగా అయితే డైలీ పోతారు అనే మీనింగ్ అయితే ఇస్తుంది, లేకుంటే ఇప్పుడు వెళ్తారు అనే మీనింగ్ అయితే ఇస్తుంది. మరి డైలీ యాడ్ చేయొద్దా అంటే యాడ్ చేసుకో.
ఏమవుతుంది, దే గో టు జిమ్ డైలీ అంటే కూడా సరిపోద్ది. కొంతమంది ఇలా కూడా మాట్లాడతారు, దే గో టు జిమ్ అంటే మామూలుగా కూడా వాళ్ళు జిమ్కి పోతారు అనే అర్థం వస్తుంది, ఎప్పుడు రెగ్యులర్గా పోతూ ఉంటారు అనేది కూడా మీనింగ్ వస్తుంది అనమాట. మీరు కన్ఫ్యూజ్ పడకూడదు. అర్థం ఉందో వాళ్ళు డైలీ యూజ్ చేయలేదు, నాకు అర్థం కాలేదంటే ఎట్లది, అదంతా కుదరదు. దే గో టు జిమ్ అంటే వాళ్ళు స్కూల్కి పోతారు అనే మీనింగ్ కూడా వస్తుంది. స్కూల్కి అయితే స్కూల్కి, జిమ్కి అయితే జిమ్, ఎలాగని అనుకోండి. అతడు ప్రతిరోజు గుడికి పోతాడంటే హీ గోస్, హీ వచ్చింది కాబట్టి గోస్ అనేది రావాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ కదా, మర్చిపోకూడదు. కండిషన్స్ మస్ట్ బి అప్లై అనమాట. అర్థమైంది కదా. చూడండి, హీ గోస్ టు ద టెంపుల్ ఇన్ ది ఈవినింగ్, ది అని పలకాలి. మరి ఇవి కూడా నేను అన్ని చెప్పను, మస్ట్ అండ్ షుడ్గా మీరు కండిషన్స్ అప్లై చేయాల్సిందేదే. అర్థమైంది కదా. చూడండి, హీ గోస్ టు ది టెంపుల్ ఇన్ ది ఈవినింగ్, హీ గోస్ టు ద మార్కెట్ ఇన్ ది ఈవినింగ్. ఈ విధంగా హీ గోస్ టు అవుట్ అంటే ప్రతిరోజు బయటికి వెళ్తాడంటే ఈ విధంగా వాడచ్చు. అదేవిధంగా అది ప్రతిరోజు అరుస్తుంది అంటే ఇట్ బాక్స్ అంటే అది ప్రతిరోజు అరుస్తుంది. కుక్క కానీ పిల్లి కానీ ప్రతిరోజు సాయంత్రం అడిచింది అనుకోండి, ఇట్ బాక్స్ ఇన్ ది ఈవినింగ్ అనండి, ఇన్ ద మార్నింగ్ అనండి. అలా మీరు ఎలా పడితే అలా వాడండి. అయితే 8 o'clock అంటే 8 o'clock ఇట్లా అరుస్తుందని ప్రతిరోజు అని ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. హ్యాబిట్స్ అలవాట్లు అనమాట, దినచర్యలు. అర్థమైందా. డైలీ యాక్టివిటీస్ అంటే అవి అనమాట, దినచర్యలు. ఇవన్నీ దినచర్యలకు డూ డస్ వచ్చేటివి వాడాలన్నమాట. చూడండి, ఆమె నేల మీద ప్రతిరోజు పడుకుంటుంది. ఆమె ప్రతిరోజు నేల మీద పడుకుంటుందంట. ఎలా చెప్తారు నువ్వు, షీ స్లీప్స్ ఆన్ ద ఫ్లోర్ అని చెప్పాలన్నమాట. అదేవిధంగా ఆమె బెడ్ పైన పడుకుంటుందా, షీ స్లీప్స్ ఆన్ ద బెడ్ అనమాట. ఆ విధంగా. లేకుంటే కాట్ అంటే మంచం. ఎలాగైనా చెప్పండి. షీ స్లీప్స్, చూడండి స్పష్టంగా పలకండి. కొంతమంది నోరు తిరగదు. షీ స్లీప్స్, హీ స్లీప్స్ అలా పలకండి. మీ నోటిగా ఆ విధంగా మీరు వచ్చేటట్టుగా పలకండి. అర్థమవుతుందా. షీ స్లీప్స్ అనేది కానీ, లేకుంటే మమ్మీ స్లీప్స్ అనేది కానీ, డాడీ స్లీప్స్ అనేది కానీ, లేకుంటే రాజు స్లీప్స్ అనేది కానీ, రంగా స్లీప్స్ అనేది కానీ, ఈ విధంగా పెట్టి మీరు పలుక్కోండి ఓన్గా. అలాగైతే మీకు అర్థమవుతుంది. చూడండి, డైలీ అలవాట్లకి డూ డస్నే వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మంచి పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని డూ డస్కి వాడాలన్నమాట. యూనివర్సల్ ట్రూత్స్ అంటే మనకి ప్రపంచ సత్యాలను యూనివర్సల్ ట్రూత్స్ అంటారనమాట. ప్రపంచం అంటే యూనివర్సల్, అంతటా వస్తుందన్నమాట. ట్రూత్స్ అంటే నిజాలు, సత్యాలు. అండ్ అదేవిధంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే ప్రకృతి నిజాలు అనమాట. ఫ్యాక్ట్స్ అంటే నిజాలు అని వస్తుందన్నమాట. అంటే ఏంటి, ఇన్ఫ్యాక్ట్ అంటారు కదా, ఇది వాడుకగా వాడుతూ అంటారు మనకు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే వాడుతూ అంటారు. అంటే ఏంటి, నిజం చెప్పాలంటే నేను అక్కట్లా బయటికి వెళ్ళింటిని, ఆ విధంగా. ఇన్ఫ్యాక్ట్ అది కాలిపోయింది అని చెప్పడం కానీ ఏదో ఒకటి అలాగా. ఇన్ఫ్యాక్ట్ అని ఊత పదంగా వాడుతూ అంటారు అనమాట. అంటే నిజం చెప్పాలంటే అంటారు అనమాట. ఈ విధంగా మంచిది. చూడండి, ఇది ఇన్ఫ్యాక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూడండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ఏంటి, మనకు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనమాట. చూడండి, రైజెస్ వచ్చింది. చూడండి, సన్ అంటే ఒకడే కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ మనకేంటి, ఇక్కడ ఏంటిది థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా డస్ అనేది వస్తుంది కాబట్టి రైజెస్ అనమాట. రైజెస్ అంటే ఉదయించడం కదా. ఈ విధంగా ఇన్ ద ఈస్ట్ అనమాట. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. ఇది మనకేంటి, యూనివర్సల్ ట్రూత్. మనకేంటి, ప్రపంచ సత్యాలు అవన్నీ. ఖచ్చితంగా సూర్యుడు అనే అతను ఇక్కడ మనకు సూర్యచంద్రుడు ఎప్పుడైనా కానీ మనకి తూర్పు దిక్కునే ఉదయిస్తాడనమాట. సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకు సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటే ఇక్కడ ది ఈస్ట్ అని పలకండి. అర్థమవుతుందా. ది ఈస్ట్ ఈ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటే మనకు సూర్యుడు మనకు పడమర దిక్కున అస్తమిస్తాడు. సెట్స్ అంటే అస్తమించుట అని వస్తుందన్నమాట. ఈ విధంగా యూనివర్సల్ ట్రూత్స్, అదేవిధంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చూడండి. ఇక్కడ భూమి తన చుట్టూ తానే తిరుగుతుంది అంటే ది ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. ఇక్కడ భూమి ఉంది, భూమి ఎలాగా తన చుట్టూ తానే తిరుగుతుంది అనమాట, రౌండ్గా తిరుగుతుంది అనమాట. దాన్నే మనకి ఇక్కడ రొటేట్స్ అంటారు అనమాట. రొటేట్స్, ఇక్కడ ఎర్త్ ఒకటే ఉంది కాబట్టి రొటేట్స్ అనేది యాడ్ వచ్చింది. ఇక్కడ ఎలాగంటే రొటేట్, అదేవిధంగా రొటేట్స్ అదేవిధంగా రొటేటెడ్ విల్ రొటేట్ అనేది వస్తుంది అనమాట. రొటేటింగ్ అంటే తిరుగుట. ఆ విధంగా మీరు చక్కగా నేర్చుకోవాలి ఒక వర్బ్ని. అర్థమైందా. అరౌండ్ ఇట్ సెల్ఫ్ అంటే తనకు తానే తిరుగుతుంది అని మీనింగ్ వస్తుంది అనమాట. అరౌండ్ ఇట్ సెల్ఫ్ అంటే తన చుట్టూ తానే అని వస్తుంది. అరౌండ్ అంటే చుట్టూ అని వస్తుంది అనమాట. నీరు మరుగుదల 100 degrees Celsius అనమాట. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. చూడండి, ఇది మనకు వచ్చేసి సైంటిఫిక్ ఫ్యాక్ట్ కదా. ఏంటి, మనకు నీళ్ళు అనేది ఎప్పుడైనా కానీ 100 degrees తర్వాత మరుగుతుంది.
అలాగనమాట 100 డిగ్రీస్కి ఇంక అంతే అనమాట మరుగుదల, ఇంక అంతకు మించి ఎక్కువ మరగదు. 110 డిగ్రీస్ మనకి చూసుకున్నట్టయితే నీళ్ళు ఎక్కడ మనకి మరగదనమాట. ఇంకా 100 సెల్సియసే లాస్ట్, అంతే. ఇంకా అంతకు మించి ఇంక మీరు ఎంత ఉడికించినా ఉడకవు ఇంక నీళ్ళు అనేది, ఆవిరైపోతూ ఉంటాయి అంతే. వాటర్ బాయిల్స్ అనమాట కదా. బాయిల్స్ అంటే మనకి చెప్పినాను బాయిల్డ్, అర్థమైందా మీకు? వర్బులు నేను డిస్కస్ చేశాను. బాయిలింగ్, బాయిల్స్, బాయిల్డ్ విల్ బాయిల్. ఈ విధంగా నీరు పైన నూనె తేలుతుంది కదా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పైన నూనె చుక్కలు వేసినారనుకోండి ఏమవుతుంది? తేలుతుంది అనమాట. ఆయిల్ ఫ్లోట్స్ అంటే పైన తేలుట, అర్థమైంది కదా. పైన తేలేదాన్ని ఫ్లోట్స్ అంటారనమాట. ఫ్లోట్స్, ఇక్కడ మనకు ఆయిల్ ఒకటే ఉంది కాబట్టి ఫ్లోట్స్ అనేది వచ్చిందనమాట ఇక్కడ. మీకు అర్థమైంది? ఆయిల్ అంటే అంతా కలిపి ఇంకా ఒకటనే వస్తుంది. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ పైన కాబట్టి ఆన్ వాటర్. పక్షులు గాలిలో ఎగురుతాయి, ఇది కూడా అంతే కదా. బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అనమాట. ఏంటి? పక్షులు అనేవి గాల్లో ఎగురుతాయి. ఇక్కడ చూడండి బర్డ్స్ అని వచ్చినందుకు ఇక్కడ మనకు ఫ్లై అని వచ్చింది, అర్థమైందా? ఒకవేళ బర్డ్ అని వచ్చింటే ఇక్కడ మనకు ఫ్లైస్ అని వచ్చేది, అర్థమైందా? గమనించాలి మీరు, తేడాలని గమనిస్తూ మీరు నేర్చుకోవాలి. మనిషి ఒక జంతువుకు చెందినవాడు అంటే ఎలా చెప్తారు? ఇది కూడా మనకేంటి సైంటిఫిక్ ఫ్యాక్టే కదా. చూడండి, హ్యూమన్ బిలాంగ్స్ టు అనిమల్ అనమాట. మనిషి కూడా ఒక జంతువుకు చెందినవాడే. ఇదే విధంగా యామ్, ఈజ్, ఆర్ని కూడా వాడాలన్నమాట. నేను చెప్పాను యామ్ అంటే దేనికి యూజ్ చేస్తారు? ఈజ్, ఆర్ కానీ దేనికి యూజ్ చేస్తారు? రైటింగ్, ఇంగు అని తోకలు తగిలించిండే దానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తారు. అంటే ఏంటి? మెయిన్ వర్బ్ లేకుండా కూడా యూజ్ చేస్తారు అని నేను చెప్పాను. అలాగనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా వాడతారు. మనిషి ఒక జంతువు అంటే ఏమంటారు? హ్యూమన్ ఈజ్ అన్ అనిమల్ అని కూడా చెప్పండి. దేవుళ్ళు అందరూ ఒకటే అంటే ఆల్ గాడ్స్ ఆర్ సేమ్, లేకుంటే ఆల్ గాడ్స్ ఆర్ వన్ అని కూడా చెప్పచ్చు. ఈ విధంగా మీకు అర్థవంతంగా ఉండాలి. మీకు అర్థమైపోయింది ఇప్పుడే ఈజ్ ఎందుకు వచ్చింది, ఆర్ ఎందుకు వచ్చింది అనేది. క్రూర జంతువులు హానికరము, వైల్డ్ అనిమల్స్ ఆర్ డేంజరస్ అనమాట. అర్థమైందా? ఇక్కడ వైల్డ్ అనిమల్స్ డేంజరస్ అని ఊనే చెప్పకూడదు. ఆర్ అని ఎందుకు వాడినామంటే ఇక్కడ వైల్డ్ అనిమల్స్ ఉన్నాయి. వైల్డ్ అనిమల్స్ ఆర్ డేంజరస్ అంటే ఏంటి? ఎప్పటికీ ఉంటాయన్నమాట. సేమ్ డూ డజ్ ఎలాగనో ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ కూడా అలాగనే యూజ్ పడుతుంది. మీరు గమనించారా? సెకండ్ టైప్ కిందకి వస్తాయి ఇవన్నీ మనకు. ఈజ్, యామ్, ఆర్లో మనకు సెకండ్ టైప్ కిందకి వస్తాయి అనమాట. వితౌట్ ఏంటి మనకేంటి? వితౌట్ మెయిన్ వర్బ్ లేకుండా వచ్చే వాక్యాల కిందకి వస్తాయి అనమాట ఇవన్నీ. ఇప్పుడు చూద్దాం అన్నీ. ఇప్పుడు చూడండి ఆర్ అండ్ ఎస్ అన్నీ కలిపి చూద్దాం. అంటే ఏంటి? మనకు మిక్చర్ చూద్దాం. మిక్చర్ అంటే రన్నింగ్ వాక్యాలు, అదేవిధంగా మనకు స్టాప్ వాక్యాలు, కలిపిన వాక్యాలు ఎలా మీరే ఓన్గా రాయాలి, ఒక తెలుగు వాక్యాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, అసలు మీరు బట్టి కొట్టుకోకుండా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తాము. అదేవిధంగా ఎలా లింక్ చేయాలి అనేది కూడా ఇంకా ఇలాగే నేను వీడియోస్ అన్ని చేసుకుంటూ పోతాను అనమాట కొన్ని. చూడండి మిక్చర్ చూద్దాం. ఇప్పుడు ఆర్ అండ్ ఎస్ కలిగిన మిక్చర్ అంటే ఏంటి? మనకు ఇప్పుడు మీరు మిక్చర్ తింటారు కదా, తిండి తింటారు కదా. మిక్చర్లో ఏమేమి ఉంటాయి? మనకు బూందీ ఉంటుంది, అదేవిధంగా ఇలా పుల్లలు ఉంటాయి, ఇంకా ఓట్స్ ఉంటాయి. ఓట్స్ అంటే ఏంటి? మనకి అటుకులు ఉంటాయి. అవన్నీ కలిపితేనే మిక్చర్ అవుతుందన్నమాట. అలా మీరు కూడా అంతే అనమాట. ఆర్ అండ్ ఎస్ కలిగిన సెంటెన్సెస్ కలిగిన మిక్చర్ అనేది ఇక్కడ మనకు చూడబోతున్నాం. అర్థమైంది? ఈ విధంగా 2 లేదా 3 లేదా ఇంకా ఆ తర్వాత అన్నీ మనకు ఒక కలిపినట్టయితే, జతపరిచినట్టయితే దాన్ని మనకి ఇక్కడ మిక్చర్ అంటారనమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి ఇది. అదేవిధంగా నేను పేపరును చింపాను అంటే ఏంటి? మనకు ఏ వాక్యం గుర్తుపట్టని ముందు నేను పేపరును చింపాను ఆల్రెడీ అయిపోయిండే పని కాబట్టి ఇది మనకు S2 వాక్యము. ఇప్పుడు నేను అంటే పేపరును అంటే ద పేపర్, చింపాను అంటే ఏంటి? మనకి టోర్ అనమాట కదా. ఏంటి మనకు వర్బ్? టియరింగ్ అంటే చింపుట. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? టియర్, అదేవిధంగా టియర్స్. నెక్స్ట్ మనకు ఏంటి? నెక్స్ట్ టోరు, అదేవిధంగా టోర్ను విల్ టియర్ అనమాట కదా. విల్ టియర్ ఈ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ అయిపోయిండే పని కాబట్టి టోర్ అనేది V2 అనేది వస్తుంది కాబట్టి సబ్జెక్టు ఏమొచ్చిందంటే ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది? డిడ్ ఉంటుంది. డిడ్ ప్లస్ టియర్ కలిపితేనే టోర్ అయిపోయింది కాబట్టి టోరు. ఐ టోర్ ద పేపర్ అంటే నేను పేపర్ను చింపాను. నేను రాత్రి నిద్రపోతూ ఉంటాను కాబట్టి ఇక్కడ మనకు R3 వచ్చింది కాబట్టి నేను అంటే ఆ తర్వాత పోతుంటా కానీ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి విల్ బీ అనేది వస్తుంది. ఏం పోతుంటాను? నిద్రపోతూ కాబట్టి స్లీపింగ్.
ఇక్కడ రాత్రి కాబట్టి అట్ నైట్ అనమాట. అట్ నైట్ కానీ లేకుంటే టు నైట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. రాత్రికి అనేది వస్తుందన్నమాట. ఐ విల్ బి స్లీపింగ్ అట్ నైట్. అతడు చాలా నిజాయితీపరుడు కాబట్టి హీ అలా మీరు సబ్జెక్ట్ ఏదైనా వస్తే వెంటనే పెట్టేసేయండి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మనకు వర్బుని కనిపెట్టాల్సి ఉంటుందన్నమాట. చాలా నిజాయితీపరుడు అంటే హానెస్ట్ అని వస్తుందన్నమాట. ఎలాగున్నాడు చూడండి, అతను చాలా నిజాయితీపరుడుగా ఉన్నాడు అనేది వస్తుందన్నమాట. ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ ఎలాగున్నాడు, హానెస్ట్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. హీఈస్ లేకుంటే హీఈస్ ఆనెస్ట్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. వారు నడుస్తున్నారు అంటే ఇప్పుడు మీ కళ్ళెదుటగా ఆయన నడుస్తూ ఉన్నారు కాబట్టి దే అంటే వారుకు తగ్గ ఏమొస్తుందంటే చూడండి, నడుస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈజ్ యామ్ ఆర్ ప్రెజెంట్ కాబట్టి ఇక్కడ మనకు దేకి సెట్ అయ్యేది ఆర్ కాబట్టి దే ఆర్. నడుస్తూ కాబట్టి దే ఆర్ వాకింగ్ అనమాట. మీ కళ్ళెదురుగా నడుస్తున్నారు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం.